రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. ఆయనకు 65.65% ఓట్లు లభించాయి. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఏపీలో మీరా కుమార్ కు ఒక్క ఓటు కూడా దక్కలేదు. ఏపీలో కోవింద్ కు 27,189 విలువ గల ఓట్లు పడ్డాయి. అయితే తాను సైద్ధాంతిక పోరాటం చేశానన్నారు మీరా కుమార్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఘన విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ గెలుపు గురించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఈ గెలుపునకు సంబంధించి ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు? బీజేపీ నేతలు ఏమంటున్నారు? దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారతదేశ గణతంత్ర దేశానికి చెందినటువంటి తదుపరి రాష్ట్రపతిగా 14వ రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ తొలిసారిగా తన అభ్యర్థిని రంగంలో దించి ఘన విజయం సాధించింది. రామ్నాథ్ కోవింద్ 25వ తేదీన భారత నూతన రాష్ట్రపతిగా పదవి స్వీకరణ చేయబోతున్నారు. మొత్తం 8 రౌండ్ల ఈ ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లోనూ కూడా అనుక్షణం ప్రత్యర్థి కంటే కూడా 2 విడతల ఎక్కువగా ఓట్లు సాధించడం జరిగింది. అయితే 2012లో ప్రణబ్ ముఖర్జీ ఎన్నికల్లో దాదాపు 7,13,000 పైచిలకు విలువైనటువంటి ఓట్లు ప్రణబ్ ముఖర్జీ సాధించగా రామ్నాథ్ కోవింద్ 7,02,000 పైచిలకు విలువైనటువంటి ఓట్లను సాధించారు. మొత్తానికి ఘన విజయం సాధించని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేవలం 5,37,000 విలువైనటువంటి ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కాకుండా ఇతర పార్టీల మద్దతు కూడా తీసుకునే విషయంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులేసినటువంటి బీజేపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలో దిగి ఈ మద్దతును సాధించే ప్రయత్నాలు చేశారు. ఆ మేరకు ఆయన సఫలీకృతం అయ్యారని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఘన విజయం సాధించినటువంటి రామ్నాథ్ కోవింద్ 14వ రాష్ట్రపతిగా ఈ నెల 25వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా రామ్నాథ్ కోవింద్ వచ్చినటువంటి ఈ పోరంక్ అనే గ్రామంలో, కాన్పూర్కు 85 కిలోమీటర్ల దూరం ఉంటే ఈ పోరంక్ అనే గ్రామంలో గ్రామంలోనేటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 11 గంటలకు ఓటింగ్ ప్రారంభమైన తొలి నుంచి కూడా గ్రామ ప్రజలంతా కూడా డప్పులు బజాయిస్తూ అక్కడ నినాదాలు ఇస్తూ తమ యొక్క ఆనంద హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ సంతోషాన్ని పలువురితో పంచుకున్నారు. ఈ రోజు మొత్తం కూడా గ్రామ ప్రజలు యావత్తు కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో సంబరాలు చేసుకున్నారని చెప్పుకోవడానికి అవసరం ఉంది. ఒక్క పోరంకు గ్రామమే కాకుండా వాడ ప్రతి చోట కూడా బీజేపీ కార్యకర్తలు బలంగా ఉన్నటువంటి ప్రతి చోట కూడా తమ ఆనందాన్ని, సంతోషాన్ని పలువురితో పంచుకున్నారు, మిఠాయిలు పంచారు. ఇక ఢిల్లీ అన్నది దేశ రాజధాని. దేశ రాజధానిలో తొలిసారిగా తమ పార్టీకి చెందినటువంటి వ్యక్తి భారత రాష్ట్రపతి అయ్యారన్న ఆనందం అయితే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ప్రతి చోట కూడా ఈ రకంగానే ఇలాంటి సంబరాలు కొనసాగుతున్నాయి. ప్రత్యర్థి మీద దాదాపు 4 లక్షల పైగా ఓట్లు సాధించారంటే ఇది చాలా ఘన విజయంగానే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఏకపక్షంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ విజయానంతరం తాను మాట్లాడుతూ ఇదొక గొప్ప గురుతర బాధ్యత, భారతదేశానికి రాష్ట్రపతిగా తాను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత పట్ల తాను చాలా జాగరూకతతో ఉన్నాను, ఎంతో బాధ్యతాయుతంగా ఈ పదవిని నిర్వర్తించాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించడం చాలా విజ్ఞతతో చేసుకున్నటువంటి ఒక వ్యాఖ్యాని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా రామ్నాథ్ కోవింద్ విజయం పట్ల ఎన్నికల జరిగినటువంటి ఫలితాల సరళి చూసుకొని రామ్నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. 2వ దళిత రాష్ట్రపతిగా ఈ పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్న రామ్నాథ్ కోవింద్కు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో హర్షాతిరేకాలు, ఆనందం, సంతోషం, అభినందనలు వెల్లువెత్తాయి. థాంక్యూ.